బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది. $1200 ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళకైతే. మోస్ట్లీ అక్కడ పీపుల్ ఫ్రమ్ జర్మనీ అయితే చూశాను నేను అక్కడ. మరి వీళ్ళందరూ ఎక్కడ ఉండవు కానీ జాబ్ వదిలేశారని మరి ఎలా చేస్తారు, మరి అదే చేస్తారు, మరి చేయలేదు. బాగున్నాయి. సేకర్ గదుల్లోకి వెళ్ళిపోతున్నాం కానీ సో ఇలాంటివి చూస్తే నాకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. బ్యూటిఫుల్, అద్భుతం. సో ఇదిగోండి, చాలా అద్భుతం అండి. పెయింటింగ్స్తో దుమ్ము లేవుతుంది రిస్కేష్ మొత్తం. సో వెరీ గుడ్ ఈవినింగ్ ఫ్రమ్ బీటిల్స్ ఆశ్రమం అండి. బీటిల్స్ ఆశ్రమం అంటే ఇంకేదే కాదు, చారుష్య కూతి అని కూడా పిలుస్తుంటారు. సో ఇది బ్యాండ్ పార్టీ వాళ్ళు 1960 నుండి 1970లో వాళ్ళు ఇక్కడికైతే రావడం ఇది జరిగింది. సో ఛార్జెస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. లోపలికి అయితే వెళ్తాను. ఇదిగోండి మనకి ఎంట్రీ ఫీజు 200 అంటున్నాడు. సీనియర్ సిటిజన్ అయితే 100. ఫారినర్ కదా మరీ దారుణం, 1200 ఛార్జ్ చేస్తున్నారు. మరి రాక్ ఇంగ్లీష్ బ్యాండ్ పార్టీ వారు కదా, తప్పదు. సో ఇదిగోండి మనకి మొత్తం మ్యాప్ అంతా ఇక్కడ చక్కగా ఇచ్చారు. బాగానే ఉంది. ఎంట్రన్స్ అయితే పర్వాలేదు కానీ మరి లోపల అది వర్త కాదండి. నేను లోపలికి వెళ్ళి మీకు చూపిస్తాను. సో టికెట్ అనేది క్యూ అనేది కొంచెం పెద్దదిగానే ఉంది. టికెట్ అనేది తీసుకున్నాను. మనకి 200 ఛార్జ్ చేశారు. మనం ఎందుకంటే మనం ఇండియన్ సిటిజన్ కాబట్టి 200. స్మాల్ ట్రెక్ ఒకటి చేయాలి. బీటిల్స్ ఆశ్రమం అన్న మన చారుష్య కుటి అన్న ఒకటేనే. సో మనకి ఎర్లియర్ ఏంటంటే ఇంగ్లీష్ బ్యాండ్ వాళ్ళు ఇక్కడికి వచ్చి మెడిటేషన్ అయితే చేశారు. మెడిటేషన్ కాకుండా చాలా సాంగ్స్ అనేవి ఇక్కడ కంపోజ్ చేయడం అయితే జరిగింది. సో దాన్నే వైట్ ఆల్బమ్ అంటారు. దాని తర్వాత మనకి 1990లో బ్యాన్ చేసి మళ్ళీ 2003లో మళ్ళీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ చర్య తీసుకొని మళ్ళీ 2015లో రీఓపెన్ చేశారు. సో ఇవన్నీ గూడుల్లో ఉన్నాయి. మాకు ఏమున్నాయందో నాకు తెలియదు. బ్యూటిఫుల్. సో ఇదిగోండి, చాలా అద్భుతం అండి. పెయింటింగ్స్తో దుమ్ము లేవుతుంది రిస్కేష్ మొత్తం. చాలా చాలా అద్భుతంగా ఉంది. సో ఇక్కడ గూడ్లేనా లేకపోతే ఇంకేటైనా ఉన్నాయా అని చూస్తున్నాను. సో ఇంగ్లీష్ వాళ్ళు ఎందుకు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారంటే, ఇది రియల్గా చెప్పాలంటే దే యాక్చువల్లీ వాళ్ళు వచ్చి ఇక్కడ స్టడీ అయితే చేశారు. మొత్తం గూళ్ళో దూరిపోయినట్టున్నది. బాగుంది. చూడండి, ఇది ఆశ్రమం హాస్టల్లో ఉందా? ఇది పర్వాలేదు. కాకపోతే ఇక్కడ ఎక్కువ మంది ఇంగ్లీష్ వాళ్ళు వస్తారు. ఎందుకంటే మనకి డొనోవర్, మనకి మియా ఫారో, మైక్ లవ్ వీళ్ళందరూ కూడా ఇక్కడ మెడిటేషన్ కానీ వచ్చి ఇక్కడ మహర్షి యోగి దగ్గర నేర్చుకున్నారు. సో అందుకే ఎంత క్రేజ్ ఈ ఆశ్రమంకి. నాకు ఇప్పుడు అర్థమైంది ఎందుకు ఇక్కడ మంది చాలామంది వస్తారండి. చారుష్య కూతి ఆశ్రమం ఇదిగోండి. ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1961. సో ఈ కేవ్స్లో మాత్రం నాకు తెలిసి మెడిటేషన్, యోగా అన్నీ చేసుకునేవారు. ఇదిగోండి మెడిటేషన్ కేవ్స్. నేను ఏవో గోల చేశారు కానీ దీస్ ఆర్ ఆల్ మెడిటేషన్ కేవ్స్. సో మహర్షి మహేష్ యోగి అతను ఇంటర్నేషనల్ అకాడమీ ఆఫ్ మెడిటేషన్ అతను స్టార్ట్ చేసిన తర్వాత మనకి చాలామంది ప్రపంచవ్యాప్తంగా మనకి గుర్తింపు అనేది 1968 ఏప్రిల్లో మనకి వచ్చింది. అప్పటి నుండి ఇంగ్లీష్ వాళ్ళు వీళ్ళందరూ కూడా ఈ అద్భుతమైన ఆశ్రమంకి వచ్చి ఇక్కడ కోర్స్ అనేది నేర్చుకొని చాలా ఆల్బమ్స్ కూడా ఇక్కడ మనకి బ్యాక్గ్రౌండ్లో బాగుంటాయి కదా, ఆ బ్యాక్గ్రౌండ్లోన చక్కగా ఆల్బమ్స్ని అయితే తయారు చేయడం అయితే జరిగింది. సో దాన్ని వైట్ ఆల్బమ్ అంటారు. ఏంటి ఇదంతా $200 ఛార్జ్ చేశారు కానీ మరి చూద్దాం మరి హౌ మచ్ ఇట్ ఈస్ వాడతారు అది. కాకపోతే మన పెయింటింగ్స్ ఏమైనా ఉంటే ఇంకా బాగుండేది. మెడిటేషన్ కేవ్స్ అంటే మెడిటేషన్ ఇప్పుడు నేను చాలామంది మేము ఓన్లీ చూడడానికే వస్తాం కాబట్టి మెడిటేషన్ ఏం చేయం కదా.
వాళ్ళిద్దరు ముంబై కుర్రాలు. పర్వాలేదు, బాగుంది. రాజాజీ టైగర్ రిజర్వ్, మిస్టర్ సింగ్. ఇంకెలా తిరిగి ఏముందో ఏముందో అనుకుంటు 200 అంటే నాకు తెలిసి ఎందుకు 200 చార్జ్ చేస్తానరా అనేది మీకు చెప్తాను. నేనైతే కరెక్ట్గా చెప్తాను, వర్త కాదని నేను చెప్తాను. డ్రోన్స్ నాట్ అలౌడ్. సో క్యాంటీన్, ఎగ్జిబిషన్స్, టాయిలెట్స్, ఆశ్రమం, పోస్ట్ ఆఫీస్. ఏంటిది పోస్ట్ ఆఫీసా? ఓ, అప్పట్లో కన్స్ట్రక్టెడ్ ఇన్ ఎర్లీ 1960s. 1960 నుండి 70లో మనకి ఇవన్నీ ట్రైనింగ్ సెంటర్గా ఉండేవి. బా, లేకపోతే చాలు కానీ పర్వాలేదు, బాగుంది. అప్పట్లో 1960 పోస్ట్ ఆఫీస్ ఇది. సో గోడ మీద పెయింటింగ్స్ అయితే అద్భుతంగా ఉన్నాయి. మంకీ, బికాస్ వితౌట్ డార్క్నెస్ దెర్ ఇస్ నో లైట్. గ్రాఫిటీ బ్యూటిఫుల్. సో బాగుంది. అది పోస్ట్ ఆఫీస్. అది కాకపోతే లోపలికి వెళ్తుంటే మనకి దిస్ ఈజ్ మోర్ అబౌట్ గ్రాఫిటీలో ఉంది. చూడండి, మొజాటియన్. బీచెస్ అదేరా, నేను చదవడం కదా, అక్కడ ఉందండి. ఏంది పాడుబడిన బంగ్లాల్లో ఉన్నాయి, ఏవో రాయిస్తున్నారు ఇక్కడ. దివ్యాలో క్రిస్టియన్ అంట. హర హర మహాదేవ. సో సాయంత్రం 6 గంటల వరకు నాకు టైం ఉంది కాబట్టి చక్కగా నేను ఇలా వీక్షిస్తూనే ఉంటాను. దేవస్థానం అనుకున్నాను కానీ దేవస్థానం కాదు, పాడుబడిన బిల్డింగ్లేనండి అన్నీ కూడా. బీటిల్స్, 1960s పాప్ బ్యాండ్ అన్నారు కానీ ఏంటన్నీ రూయిన్స్లో ఉన్నాయి. ఇది అప్పట్లో కిచెన్ అయితే కన్స్ట్రక్టెడ్ ఇన్ 1960s. సో నాకు ఇప్పుడు మెల్లమెల్లగా అర్థమవుతుంది సబ్జెక్ట్. సో అప్పట్లో కిచెన్ ఇలా ఉండేది 1960లో రిషికేశ్లో. బా, వీళ్ళందరూ నాకు తెలిసి ఆ ఫారినర్స్ వచ్చి ఇవన్నీ గీసిచ్చినట్టు ఉన్నారు. బట్టి రంగు తీసి పడేశారు. ప్యారడైజ్, బ్లడ్ మార్క్స్. బా, నేను ఒక పెన్ను ఒక శుద్ధం తెచ్చి రాసేత బాగున్నట్టు. బాగుంది, బ్యూటిఫుల్. అని అండ్ అగ్ని అంట, శేఖర్. బా, ఇక్కడేదో ఒక మహర్షి మాత్రం చాలా అద్భుతంగా ఉంది. చూడండి, బ్యూటిఫుల్. సో ఇది కిచెన్. పోస్ట్ ఆఫీస్ అయింది, కిచెన్ అయింది. ఇట్స్ ఓకే బ్రో. పోస్ట్ ఆఫీస్ అయింది, కిచెన్ అయింది. దాని తర్వాత ఇదిగోండి, ఇక్కడ కూడా మనకి ఏదో చిన్న పసిపిల్లాడు స్పారో మీద ఎగిరి వెళ్ళిపోతున్నాడు. బా, ఇట్స్ ఆల్ అబౌట్ గ్రాఫిటీ లాగే కనిపిస్తుంది నాకు. పూర్వంలో ఉన్న నిర్మాణాలు ఇవన్నీ అద్భుతం అండి. సో ఇలాంటివి చూస్తే నాకు కొంచెం హ్యాపీ అనిపిస్తుంది. బ్యూటిఫుల్. సో ఇది అపాయింటెంట్, అందుకని మనకి ఫారెస్ట్రీ వాళ్ళు ఏంటంటే అపాయింట్ చేసేసారు. చేసినప్పుడు కూడా మనకి 2018లో ఒక చిన్న ఎగ్జిబిషన్ అనేది జరిగింది. మనకి 550th యానివర్సరీ ఆఫ్
బీటిల్స్ సెలబ్రేట్ చేస్తూ అప్పటి నుండి ఇది పబ్లిక్ అయితే ఓపెన్ చేశారు. ఇదిగోండి, ఇదిగోండి బ్యూటిఫుల్. ఇదిగోండి ఇదంతా ప్రింటింగ్ ప్రెస్. బ్యూటిఫుల్. బా, ప్రింటింగ్ ప్రెస్ గ్రాఫిటీలు అయితే అద్భుతంగా ఉన్నాయి. లోపల వేసి పడేస్తున్నారు ఎక్కడ పడితే అక్కడ. బాగున్నాయి. బ్యూటిఫుల్. సో చక్కగా చిన్నపిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు అయితే అందరూ ఎంజాయ్ చేస్తారు. మెయిన్ ఏంటంటే ప్రశాంతమైన వాతావరణం కాబట్టి చక్కగా ఈ చెట్ల దగ్గర కాసేపు కూర్చొని గ్రాఫిటీ, అద్భుతమైన గ్రాఫిటీ 1960 నుండి 70లో స్టార్ట్ చేసిన గ్రాఫిటీ అయితే చక్కగా చూసుకోవచ్చు. ఇదిగోండి, రేపు పొద్దున నువ్వు కట్టించిన బిల్డింగ్ నువ్వు ఫేమస్ అయిన తర్వాత అది కూడా ఎలాగైతే తయారవుతుందండి. అది ఎప్పుడో ఫారినర్స్ ఇక్కడికి వచ్చేవారు, ఇప్పుడు చూడండి ప్రజలు ఎంతమంది వస్తున్నారు. బ్యూటిఫుల్. నేను ఇందులో చూసేటప్పుడు వేరేలా ఉంది, మరి అది ఎక్కడ ఉందో తెలియదు. నెంబర్ డ్రోన్ ఈజ్ నాట్ అలౌడ్. వేద్ భవన్ అంట, కన్స్ట్రక్టెడ్ ఇన్ 1976. దిస్ బిల్డింగ్ వాజ్ యూజ్డ్ as a lecture hall, classroom for conducting meditation classes. బా, చాలా చాలా అద్భుతంగా చూడండి. ఇది ఎస్, బ్యూటిఫుల్. సో ఇదే ఎక్కడ మన గూగుల్లో కనిపించింది కానీ బయట ఎక్కడ కనిపించట్లేదు అనుకున్నాను. ఇక్కడ కనిపించింది. బ్యూటిఫుల్. ఆల్ యూ నీడ్ ఈజ్ లవ్ అంట. సో క్లైమేట్ అయితే పర్వాలేదు. రిషికేష్ నిన్న హరిద్వార్ మీద అయితే కొంచెం పర్వాలేదు. హరిద్వార్లో అయితే అసలు పూర్తిగా తట్టుకోలేకపోయానండి మొత్తం. మళ్ళీ ఎందుకంటే చలి ప్రాంతం నుండి మళ్ళీ నేను ఎండ ప్రాంతంలోకి వచ్చాను కదా. సో ఇప్పుడు డైరెక్ట్గా జమ్మూ దగ్గర నుండి మొదలైంది చలి. ఎంత జనం. జై గురుదేవ. ఇక్కడ ఒక ఫోటోని దిగాలండి. బ్యూటిఫుల్ అండి. చాలా చక్కగా ఒక 2 ఫోటోలు అయితే అమ్మాయి అక్కడ ఫోటో తీసుకుంటున్న అమ్మాయి తీసింది. బాగుంది, చాలా చాలా బాగుంది. ఇది చూస్తుంటే ఒక మంచి మెడిటేషన్ సెంటర్, ఇదంతా ఒక మంచి సెటప్లా ఉంది. అప్పుడు బ్యాండ్లు ఇక్కడ వాగించేవారంట, మరి మామూలు విషయం కాదు. చూద్దాం, అలా వెళ్తూనే ఉన్నాను. ఎంట్రీ ఇస్ ప్రొహిబిటెడ్ అంట. కానీ బ్యూటిఫుల్ గ్రాఫిటీ అయితే మొత్తం గ్రాఫిటీ అయితే బాగా నచ్చింది. మిగతాదంటే పాడుబడిన బిల్డింగ్స్ 1916-17 ప్రాంతంలో బిల్డింగ్స్ ఇవన్నీ. బ్యూటిఫుల్. చూడండి మనకి ఇవి కూడా మనకి 1960 అని. చాలా బాగుంది ఇది. జై గురుదేవ్ కనిపిస్తుంది నాకు, మొబైల్లో కనిపిస్తుంది, బయట కనిపించట్లేదు. అది మనకి గూగుల్లో నాకు కనిపించిన బొమ్మ, అది బీటిల్స్ ఆశ్రమం అని ఆ ఫోటో అయితే కనిపించింది. కోతులు అయితే విపరీతంగా ఉన్నాయి. నా టైం ఇక్కడ ఎంత ఎక్కువ టైం అని స్పెండ్ చేయాలండి. నేను ఓన్లీ గ్రాఫిటీ ఆర్ట్ వర్క్ని చూపిద్దామని చెప్పి, ఎందుకంటే రిషికేష్ ఇస్ బ్యూటిఫుల్ విత్ ఆర్ట్ వర్క్. సో ఆర్ట్ వర్క్ అద్భుతాన్ని మీకు చూపించాలనే ఉద్దేశంతో ఇవన్నీ తిరుగుతున్నాను తప్పించి వేరే ఉద్దేశం ఏం కాదు. బిల్డింగ్లు చూసి మీరు ఏమో అనుకోకండి, మనకు ఆ ఆర్ట్ని మనం అప్రిషియేట్ చేయాలి. బిల్డింగ్లు అంటే ఇప్పుడు 1960 ప్రభుత్వం మనకి ఈ అద్భుతాన్ని గుర్తించి పంచుకోతి మనకి ఇక్కడి వరకు వచ్చి మనకి ఇదంతా చూసే భాగ్యం కలిగించినందుకు
రిషికేశ్ ప్రభుత్వంకి మనం ధన్యవాదాలు చెప్పాలి. చూడండి, ఇవన్నీ కూడా మనకి లోపలికైతే వెళ్ళొద్దని చెప్పారు. ఎందుకంటే ఇంత బిల్డింగ్ మనకి పురాతన బిల్డింగ్లు కదా. చూడండి ఎంత అద్భుతమైన పెయింటింగ్స్. డొజాటియన్ వాళ్ళు గీసినట్టు ఉన్నారు. నాకు తెలిసి అప్పుడు ఖాళీగా ఉండేటప్పుడు మొత్తం ఈ అద్భుతమైన ట్రాన్సాక్షన్ల మెడిటేషన్ సెంటర్గా మారిందండి. ఒక అద్భుతమైన టెక్నిక్ అనేది మహర్షి మహేష్ యోగి గారు కనిపెట్టారు. అప్పటి నుండి ఆ టెక్నిక్ ఈ ఇంగ్లీష్ వాళ్ళకి నచ్చి ఆ టెక్నిక్ని ఎలాగైనా నేర్చుకోవాలని చెప్పి ఈ ప్రాంతంకి అయితే రావడం అయితే జరిగింది. చూడండి, మామూలు చరిత్ర కాదు. మన టెక్నికల్ చాలా వాళ్ళకి తెలిసాయంటే అవి మన టెక్నిక్ లేదు. బాగున్నాయి. మన బిల్డింగ్ లోపలికి అయితే వెళ్ళం, ఎందుకంటే గోడలంతా బలంగా అయితే లేవు. మనం బయట నుండి గ్రాఫిటీని చూడండి, పంచికూతులు ఇవన్నీ. ఇది సెల్లోనే బాగా కనిపిస్తుంది నాకు. నిజంగా అయితే జలలుద్దీన్ అబ్దుల్ దీపంలాగా ఉంది అదంతా. లోపలికి వెళ్తే మంచి మంచి పెయింటింగ్లు కనిపిస్తాయి, కానీ వాళ్ళు వెళ్ళొద్దు అన్నారు, అందుకే నేను వెళ్ళట్లేదు. కానీ అందమైన గార్డెను, మొక్కలు. తప్పులేదులేండి వాళ్ళకి ఇంగ్లీష్ కాకపోతే వాళ్ళకి 2400 ఇద్దరు వచ్చారు. 2400 అంటే 2400. ఎస్, బా ఇక్కడ కొన్ని ఉన్నాయి. ఆ బొమ్మలు మీకు చూపిస్తాను. లీవ్ టు ద లైఫ్. సో ఇక్కడ ఇవి ఉన్నాయి కాబట్టి నేను వచ్చాను, లేకపోతే రాను. ఎందుకంటే మనకి సేఫ్టీ ఇది కాదు అండి. ఎందుకంటే పురాతన బిల్డింగ్లు కదా, ఇటుక మెట్లు కూడా నా ధ్వంసం అయిపోయి. లైఫ్ టు ద లైఫ్. శాస్త్రం. ఓం శాంతి. రాసి పట్టిస్తున్నాడు లేక. ఓం. కొన్ని ఎప్రిషియేట్ చేయొచ్చు, చాలా అద్భుతంగా ఉన్నాయి. చూడండి ఈ అస్తం. వన్ లవ్, ష్యూర్ వన్ లవ్ అంట. వన్ లవ్ అనేది ఒక తల్లికే ఉంటుంది, దేనికి ఉండదు వన్ లవ్ అనేది. మిగతా అంతా శాశ్వతంగా కలుపుతాం. ఎవ్రీథింగ్ ఈజ్ ఫెయిర్ ఇన్ దిస్ క్రేజీ డైమెన్షన్. చూసారా, ఈ బొక్కల్లోకి వెళ్ళి మీకోసం వెళ్ళి చూపిస్తున్నాం. మీకోసమే కాదు, నా కోసమే. ఫస్ట్ నేను ఈ బొక్కల్లో ఏముందని నేను చూడాలి. ఇదంతా చూసారా, ఇవన్నీ కూడా మనకి ఒకప్పుడు పాఠశాల అండి. ఎందుకంటే ఇదంతా చూడండి, బోర్డు ఉంది. ఇక్కడ బోధించేవారు మహర్షి యోగిలు, వీళ్ళందరూ మహేష్ యోగులు, వీళ్ళందరూ కలిసి ఇక్కడ బోధించేవారు. ట్రైనింగ్ క్లాసెస్ అనేవి జరిగేవి. మెడిటేషన్, యోగా ఇవన్నీ కూడా ఇప్పుడు కాదు కదా, 1960 బిల్డింగ్లు కాబట్టి ఇలానే ఉంటుంది. ఇవన్నీ కూడా బోర్డులే. సరే, నేను దీనికోసం ఎతికాను. రైజ్, ఇవాల్వ్ అండ్ ట్రాన్స్జెండర్ అని ఉంది కదా, ఆ ట్రాన్స్జెండర్ యూనిక్ టెక్నిక్ అనేది మహర్షి మహేష్ యోగి గారు నేర్పించేవారు. సో ఇదిగోండి, ఇక్కడికి రావడం వల్ల నాకు ఆ అద్భుతమైన ఫిగర్ అనేది కనిపించింది. సో అది మెయిన్ అండి డీటెయిల్స్. అక్కడికైతే మనం వెళ్దాం. మ్యాక్సిమం అన్ని ప్రాంతాలు తిరిగిసినట్టు నేను. లాస్ట్ అక్కడ ఒక్కటి ఉంది, అది ఒక్కటే వదిలేను. చూద్దాం అక్కడ ఏముంది అని. సో డొనావన్, మియాఫారో, మైక్లో వాళ్ళందరూ ఇక్కడికి వచ్చి స్టడీ ఏది చేశారు. ఇది తిరిగేస్తాను ఇదంతా, కానీ అది మెయిన్ డీటెయిల్స్ అది. సో చాలా అద్భుతమైన ఆశ్రమం. ఒకప్పుడు ఇదంతా ఆశ్రమం అండి. ఇప్పుడు మనకి మిలిటరీ వీళ్ళందరూ కూడా, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వీళ్ళందరూ హ్యాండ్ ఓవర్ చేసుకుని పబ్లిక్ అయితే వదులుతున్నారు. అదే ఆశీర్వాదం.
సో నేను రిషికేశ్లో మళ్ళీ కనీసం మన రిషికేశ్ ప్రజలు కూడా అంటారు, అన్న నువ్వు హారతి చూసుకొని వెళ్ళిపోతే ఎలా అని చెప్పి చక్కగా నేనైతే అన్నీ వీక్షిద్దాం వద్దాం. రిషికేశ్ని కూడా ఒక అద్భుతమైన గురుద్వారం, నా కళ్ళే మై మర్చిపోయానంటే గురుద్వారం చూశాను. జ్ఞాన మండపం, జ్ఞానం చేసే మండపం ఇది చూడండి, చాలా చాలా బాగుంది. చూస్తున్నాను ఇంకేమైనా కనిపిస్తాయేమో అని. అప్పుడు మెట్లు ఇంకెప్పుడు కూడా శిథిలమై చూస్తారు. ఆ పెబుల్స్ని కనెక్ట్ చేసి అలా కట్టడం కూడా అది ఒక ఆశ్చర్యమే. చూడండి ఎతికితే ప్రతి గోడ మీద కూడా ఏదో ఒకటి కనిపిస్తుంది. చాలా అందమైన ఆశ్రమం అండి, బ్యూటిఫుల్. చెట్లు ఏంటి, ఆ షేప్ ఏంటి, నైట్ రావాలి. వాళ్ళది నా హైట్ అయితే ఉంది, నా హైట్ ఉంది. ఇది సిటీ రిషికేశ్ వ్యూ. ఇది ఆశ్రమాలు జనరల్గా అలౌ చేయరు, ఇది మనకి పబ్లిక్ టూరిస్ట్ ప్లేస్ కింద అలౌ చేస్తున్నారు కాబట్టి ఇది మన పక్కనే గంగమ్మ. సో ఇది లెట్ ఇట్ బి 84 మెడిటేషన్ ఛాంబర్స్. సో వాళ్ళందరూ అడుగుతున్నారు ఇది యూట్యూబ్ రా లేకపోతే యూట్యూబ్ ఉందా, 84 ఛాంబర్స్ అంట. చూడండి నేను మ్యాజికల్ వ్యూ తీస్తున్నాను, ఛాంబర్స్లో ఏముందో లేదో కానీ ఇదిగోండి. వాళ్ళందరూ అడుగుతున్నారు అరే యూట్యూబర్ యూట్యూబ్ ఛానల్ అని. మరి నేనైతే ఏం చెప్పలేదు, ఎందుకంటే నాకు ఇట్స్ నాట్ అబౌట్ బీయింగ్ సబ్స్క్రైబర్స్, బట్ ద థింగ్ ఈజ్ వాళ్ళు కూడా అదే అంటున్నారు, నీకు సపోర్ట్ ఉంటుంది కదా, కొంచెం చెప్తే కొంచెం నీకు హెల్ప్ అవుతుంది కదా అన్నారు. వాళ్ళందరూ కూడా నిజమే, కానీ నేను ముందు తీసిన వీడియోలకి ఎవరు సబ్స్క్రైబ్ చేయట్లేదు. మళ్ళీ వీటికి ఇప్పుడు చెప్పి మళ్ళీ అంతా చేయడం ఎందుకు, మొత్తం ఒకసారి అన్ని వీడియోస్ అప్లోడ్ చేశాక నాకు కూడా కొంచెం సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నార్త్ కూడా తిరిగానని, ఎందుకంటే ఇప్పుడు ప్రస్తుతం ఓన్లీ సౌతే ఉంది. గుజరాత్లో ఉన్నాను నేను, ఇప్పుడు ఎక్కడ ఉన్నాను, రిషికేశ్లో ఉన్నాను, గుజరాత్లో ఉన్నాయి వీడియోస్. మీకు ఇరవై నవ్వుతారేమో అన్న ఏంటన్నా ఎంత తిరిగి ఇప్పుడు అప్లోడ్ చేయలేదని. ఇలా తిరుగుతుంటే కనిపిస్తూనే ఉన్నాయి. గ్రాఫిటీ ఈజ్ బ్యూటిఫుల్ అండి. సో ఇది మీకు టైం అనేది అట్లీస్ట్ నేను ఇది ఇప్పుడు మాకు హర్యానా మిత్రులు కనిపించారు, వాళ్ళతో మాట్లాడుకున్నాము. అన్న ఏంటన్నా ఎలా ట్రావెల్ చేస్తున్నావు ఏంటని అడిగారు, చెప్పాను జాబ్ వదిలేశారని. మరి ఎలా చేస్తున్నారు, అది చేస్తున్నారు, మరి చేయలేదు. బాగున్నాయి, సేఫ్టీ గదుల్లోకి వెళ్ళిపోతున్నాం కానీ లైట్ ఉంటే ఇబ్బంది. ఇంకేంటి ఎగ్జిట్ లేదు, గబ్బులు ఉంటాయో. బాగుంది ఇక్కడ ఎగ్జిట్. మై లవ్ మై లైఫ్ మై ప్యూర్ అంట. ఏంటి నేను ఎక్కడికి వెళ్తానో నాకే అర్థం కావట్లేదు, వచ్చి తిరిగేస్తాను బిల్డింగ్లోనే. ఇక్కడ ఒక అద్భుతమైన వ్యూ ఉంది, వైర్లు వేసేసారు ఆ పక్క అక్కడికి వెళ్ళిపోతారని చెప్పి వైర్లు వేసేసారు. అక్కడికి ఆ గంగ దగ్గరికి వెళ్ళాలని ఉంది కానీ కరెంట్ ఇస్తున్నారు ఏంటో, కరెంట్ ఇచ్చి వస్తాయో ఏంటోనండి. ఎన్నో దగ్గర చనిపోయేవాడు నేను అసలు చెప్పాలంటే. ఇప్పటికీ నాకు నిద్ర లేచినప్పుడు కూడా అదే గుర్తొస్తుంది. ఏంట్రా అయినా రివర్ మీద వెళ్ళి నువ్వు ఎలా నడిచావని నాకు ఆ పోలీసులు అనేసరికి నేను తుల్లిపోయాను. నేను నడిచింది ఇప్పటివరకు అది రివర్ అని కూడా నాకు తెలియదు, నడిచాను. క్లైంబర్స్
ఇది మన బరువుకి కొంచెం కిందకైతే వెళ్ళింది. సో చాలా అద్భుతంగా ఉంది. మనకి ఇది కూడా మనకి ఏంటంటే 60th సెంచరీలో ఉన్న అద్భుతమైన గ్రాఫిటీని, మనకి ఆ బిల్డింగ్స్ని అప్పట్లో ఉన్నవి అన్నీ కూడా మనకి ప్రభుత్వం మనకు చూపించినందుకు చాలా అభినందనలు అండి. చాలా అద్భుతంగా ఉంది. మొత్తం అంతా తిరుగుతున్నాను, ప్రశాంతమైన వాతావరణం, కాసేపు ఏ ప్రాబ్లం లేకుండా చక్కగా ఈ యోగాలు మెడిటేషన్ చేసేవాళ్ళు కూడా చేసుకోవచ్చు. రోజంతా మనకి అదే వ్యాలిడ్ అయితే అవుతుంది ఆ టికెట్. నేను అనుకున్నాను ఇది ఎందుకు ఈ టికెట్ ఎంత చార్జ్ చేస్తున్నారని. చక్కగా అయితే మనం మెడిటేట్ అయితే చేసుకొని చక్కగా ఏకాంతంగా అన్నీ మర్చిపోయి ప్రశాంతంగా కాసేపు అయితే గడపచ్చు. సో ఇంకా ప్లేస్ అనేవి ఉన్నాయి, నేను వెళ్ళి చూపిస్తాను. అది నా బరువు తట్టుకోలేకపోతుంది. బాగుంది. ఏంటో ఇవన్నీ రాస్తున్నారు, ఎట్టి రాస్తున్నారు. వర్త అంటే ఇంకా నేను మొత్తం చూసి చెప్తాను. బా పెయింటింగ్లో వేసేవాడిని మాత్రం మెచ్చుకోవాలండి. కంపాషన్ బా అద్భుతం. నా మనసును దోచుకున్నారు. బా సో ఇలా ఒక గోడ మీద ఒక పెయింటింగ్ అది కనిపిస్తుంది. ఇదంతా కూడా అంతకు ఆ పైకి వెళ్ళారు వీళ్ళు. ఆ పైకి ఎలా వెళ్ళాలని చూస్తున్నాను. సమీగ్ర మార్గం అనేది నాకు తెలిసి అది వాళ్ళ ఎంట్రన్స్. సో ఆనంద భవన్ అండ్ సిద్ధి భవన్ చూడండి. ఆ పైకి అయితే వీళ్ళు ఎలా ఎక్కుతున్నారు. కాబట్టి నేను ఒక్కడనే ఉన్నాను కాబట్టి ఏ రూట్లో మనకు తెలియట్లేదు ఎటు వెళ్ళాలి ఏంటండి. ఏ సందులోకి వెళ్తే ఆ సందులోకి దూరిపోతున్నాను. ఎలాగే నా పైకి వెళ్తాను. స్టెప్స్ కొనుక్కోవాలి మరి, అంతే కదండి. గబ్బిలాలు ఉన్నాయి, ఇవన్నీ ఎవరికి తెలిసి. బా బ్యూటిఫుల్. సో దీన్ని ఎలా ఎక్స్ప్లోర్ అవ్వాలో దీనికి ఒక సమీర్ఘ మార్గం అని ఒకటి కనిపెట్టాను. బుల్స్ అంట. చూడండి నేను ఒక్కడనే ఉన్నాను, ఎవరు లేడు ఇక్కడ. మళ్ళీ రాత్రి పూట వచ్చి ఎక్స్ప్లోర్ చేయాలి. బ్యూటిఫుల్, చాలా చాలా బాగుంది. తిరుగుతూనే ఉన్నాను ఈ పక్కంతా. ఏ పక్కలో వెళ్తే ఎలా ఉంటుందో ఏంటండి. బాగుంది. ద క్రియేటర్ ఇస్ ఎంబెడెడ్ ఇన్ ద క్రియేషన్. బాబాస్ తల్లి అద్భుతం. హర హర మహాదేవ. బా ఏమైనా ఉందండి పెయింటింగ్. ఏం తిరిగేస్తాను, ఇటు ఒకటి తిరిగేస్తాను కానీ లా లా లా. బా పెయింటింగ్ సైలెన్స్ ఇస్ బెటర్ దాన్ బుల్షిట్. సైలెన్స్లో ఉంటే మరి మీకు అందరికీ ఎలా చూపించాలి, ఎలా చేయాలి, తెలియాలి. అసలు మాట్లాడుకుంటా ఇన్ని రోజులు ఉన్నాను చూసారా. నేను ఇప్పుడు బుల్షిట్ అని చెప్పుకో, నాకు నేను చెప్పుకోవాలి బుల్షిట్. ఏమి మాట్లాడుకుంటా మీకు ఎలా తెలుస్తుంది. నాకు నేను చూసుకోవాలన్నా కూడా ఇప్పుడు నేను ఈ వీడియో చేసుకోవడం వల్ల ఎంతో అద్భుతమైన ఎక్స్పీరియన్స్ నేను పొందగలుగుతున్నాను. సోనీ మోనీ
కానీ కానీ కపుల్స్ మాత్రం వస్తే మీరు రండి, కానీ చిన్నపిల్లలకు మాత్రం అక్కడికి తీసుకురాకండి, కొంచెం భయపడతారు. ఎందుకంటే చూడండి ఎంత చీకటిగా ఉంది. ఒకవేళ మీరు తీసుకొస్తే మాత్రం పైకి ఓన్లీ బయట ఉన్న బిల్డింగ్లే చూపించడం తప్పించి పైకి లోపలికి అయితే రానివ్వకండి. కపుల్స్ వీళ్ళందరికైతే ఎందుకంటే పేర్లు మరి ఈ పేరు ఆ పేరు లేదు, ఎలా పడితే అలా రాసి పెడుతున్నారు. బ్యూటిఫుల్. యూత్ కుర్రలకి ఇలాంటి వాళ్ళకి అయితే బాగుంది. నాకు ఒక సింహం కనిపిస్తుంది, తల్లి కనిపిస్తుంది. హాంటెడ్ ప్లేసెస్. పీజీఆర్జే ఇజ్రాయెల్. అసలు ఇక్కడ వచ్చిన వాళ్ళు ఎవరో గీసేస్తారు ఎటు నాకు. బ్యూటిఫుల్. బాగుంది, చాలా బాగున్నాయి. పైకి అయితే ఎక్కని కనిపించాయి. ఇవే మనకి బ్రిటిష్ ఆశ్రమంలో మన గూగుల్లో చూపించినవి. కానీ అది ఇంకా పైకి ఎక్కేస్తే ఇంకా అద్భుతమైన వ్యూ అయితే కనిపిస్తుంది. ఎక్కేస్తాడు వరడే. ఐ థింక్ ఇట్స్ ఫర్ ద లైట్. బాగుంది, చూడండి ఎంత అందమైన తోట. ఏంటి అంతా తిరుగుతూ తిరిగి బోతల్లో ఒక్కనే తిరిగేస్తాను. ఎక్కడ ఏంటి కనిపించ. ఇవన్నీ మరి ఇక్కడ కింద ఏం కనిపించవండి. ఇంక మీదకే వెళ్ళిపోవాలి. మీదకి వెళ్ళి ఇంకా ముగిస్తాను. స్వామీజీ గారి క్లాస్ కూడా ఒకటి ఉంది. పైకి వెళ్ళిపోయి క్లోజ్. నేను హారతి కోసం వచ్చాను. సాయంత్రం హారతి అయిపోతే ఇక సోఫార్ అయితే అంత క్లోజ్ అయింది. సో ఇదిగోండి, అక్కడ నుండి మొత్తం మళ్ళీ ఇక్కడికైతే ఈ బిల్డింగ్ మీదకి అయితే వచ్చాను నేను. అక్కడ స్టెప్స్ ఉన్నాయి, ఆ స్టెప్స్ కూడా ఎక్కి ఆ స్టెప్స్ మీద కూడా వెళ్తాను. సో గ్రాఫిటీ కానీ ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉంటుందో వాళ్ళైతే చక్కగా వచ్చేసుకోవచ్చు. బ్యూటిఫుల్. మరి కింద ఓ గుళ్ళు అయితే ఉంది. ఇక్కడ తిరిగేస్తాను. మరి ఇది అదే అని ఉండదు. గోస్ట్ హాంటెడ్ ప్లేస్లో ఉంది. బ్యూటిఫుల్. హర మహాదేవ శంభో శంకర ఓం నమ శివాయ. చూడండి చక్కని బ్లోసమ్స్ అని ఇంకొక 2 నెలలు అయితే చక్కగా వస్తాయి. బాగుంది. బ్యూటిఫుల్. సో ఇప్పుడు గూగుల్లో కనిపిస్తున్న బీటిల్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి. బాగున్నాయి. మాత చూడండి, అక్కడికి వెళ్తే ఖచ్చితంగా వ్యూ అనేది అద్భుతంగా ఉంది. చూడండి ఆ అమ్మాయి చక్కగా అక్కడికి ఎక్కింది, కానీ వ్యూ అనేది మనకి ఆ మౌంటైన్స్ మీద నుండి చక్కగా అక్కడికి ఎక్కితే అబ్సల్యూట్లీ స్టన్నింగ్. సో బాగుంది, చాలా చాలా బాగుంది. ఉదయం చూడండి చాలా చాలా అంటే చాలా అద్భుతంగా ఉంది. ఆ అమ్మాయి ఏకంగా పైకే ఎక్కింది.
బాగుంది, డెఫినెట్లీ ఇంట్రెస్టింగ్. సో ఇదేనండి మనకి విశ్వనాథ్ గెస్ట్ హోమ్. ఇంటికి ఏదో వెళ్ళిపోదాం, అయిపోయింది విశేషాలు. నేను హారతి టైంకి వెళ్ళిపోవాలి మళ్ళీ. చూడండి ఇక్కడ యోగా క్లాస్ ఏదో జరుగుతుంది. సో రిషికేశ్లో మనకి మేజర్గా ఇదే ఫేమస్. बड़ा है। अभी इन लोग आ गए repeating సో యోగా అయితే చక్కగా చేస్తున్నారు, కానీ మనకు అంత టైం లేదు, ఛార్జింగ్ లేదని చెప్పేసి మనం బయటకు వచ్చేస్తున్నాను. నేను వీడియో తీస్తుంటే వాళ్ళు అన్నారు నువ్వు వీడియో తీయకూడదు, అది అంటే నేను ఇప్పుడు ఏమైనా నేను తప్పుగా ఏమైనా తీసానండి. ఇప్పుడు నేను తీసిన ప్రతిదీ కూడా యూట్యూబ్లోనే పెడతాను. ఏదో తప్పు చేసినట్టు లేదు లేదు నేను వీడియో తీయకూడదండి. సర్లే మరి మీ ఇష్టం లేండి, నేను వెళ్ళిపోతానని చెప్పి వచ్చేసాను. కానీ ఆడికి నిజంగా పిచ్చి ఉంది. ఆడు చెప్పిన వెంటనే సరేరా అయినా నేను వెళ్ళిపోతున్నాను కదా, నేను తప్పుగా ఏం తీయలేదు కదా, నేను నా మట్టుకు నేను తీసుకుంటున్నాను. రిషికేష్ ఈజ్ ఫేమస్ ఫర్ యోగా కదండి, అవి ఒక బిట్ అనేది నేను క్యాప్చర్ చేసి అది చక్కగా మీకు చూపిస్తే బాగుంటుంది అని చెప్పి నేను రికార్డ్ చేస్తున్నాను అనమాట. అది చెప్పిన వెంటనే వెళ్ళిపోతున్నాను ఇక్కడ వెళ్ళిపోవాలండి. కొందరు నట్టుగా ఇలాంటి వాళ్ళు ఉంటారు, మరి మనం ఏం చేయలేం. కానీ ఈశ్వర ఛాయ నేను ఇంకా అవన్నీ వదిలేశాను. బ్యూటిఫుల్.
సో డెఫినెట్గా మీరు చిన్నపిల్లకైతే ఇది నాట్ పడతాండి, డెఫినెట్గా చెప్తున్నాను. సో సరదాగా ఏకాంతంగా టైం స్పెండ్ చేసి హర హర మహాదేవ అనుకునే వాళ్ళు అయితే పర్వాలేదు, చక్కగా వచ్చేది టైం స్పెండ్ చేయొచ్చు. బ్యూటిఫుల్గా ఉంది, పురాతనమైన బిల్డింగ్లు. ఆశ్రమంలో మనకి యోగా అన్నీ జరుగుతున్నాయి. కానీ సో అన్ఫార్చునేట్లీ నేను మొత్తం అంత క్లాసెస్ అన్ని మీకు తీసేసి చక్కగా అది తీసి టెలికాస్ట్ చేసి మీకు చూపిద్దాం అనుకున్నాను. వాళ్ళైతే అన్నారు మరి నువ్వు రికార్డ్ చేయకూడదు అన్నారని చెప్పేసి మరి నేను ఫుల్గా అయితే రికార్డ్ చేయలేకపోయాను. కానీ ఆ బ్యూటిఫుల్ క్లాస్ అనేది నాకు తెలియదు కదా. నాకు యోగా అంటే వాడేదో అనుకుంటున్నాను, నాకు యోగా తెలియదు. నాకు యోగాలో ఎన్ని సూర్య నమస్కారాలు, ఎన్ని సెట్లు ఉంటాయి, ఏం చేయాలి అన్నీ కూడా నాకు తెలుసు. నేను 4-5 నెలలు చేశాను యోగా. బట్ ఎనీహౌ ఎవరివన్ హ్యాస్ దర్ ఓన్ డెసిషన్స్ అండ్ రైట్స్, బికాస్ తను కండక్ట్ చేస్తున్నారు కాబట్టి నేనేం మాట్లాడలేదు. బట్ స్టిల్ ఇట్స్ 100% వర్త్, ఎవరివన్ కెన్ కమ్ అండ్ విజిట్. బాయ్, టేక్ కేర్ అండి. సో ఇవేనే మొత్తం మనకి ఇక్కడున్న చారుషి కుతియా రాజా ట్రీ రిజర్వ్స్. ప్రజలైతే వస్తూనే ఉన్నారు. వీళ్ళకైతే ఛార్జ్ అనేది కొంచెం ఎక్కువ ఛార్జ్ చేస్తారు. మనకి 1200 ఛార్జ్ చేస్తున్నారు వీళ్ళకైతే. మోస్ట్లీ అక్కడ పీపుల్ ఫ్రమ్ జర్మనీ అయితే చూశాను నేను అక్కడ. మరి వీళ్ళందరూ ఎక్కడ ఉండవు కానీ వస్తున్నారు జనం అయితే విపరీతంగా. ఇది ఒక హాంటెడ్ ప్లేస్ అయినప్పుడు కూడా స్టిల్ మెనీ పీపుల్ ఆర్ కమింగ్ అండ్ సీయింగ్ ద గ్రాఫిటీ అండ్ ద వర్క్స్. చాలామంది యోగా చేయడానికి వస్తున్నట్టున్నారు. అండ్ 22,400 ఇచ్చి యోగా చేయాలంటే ఇట్స్ ఓన్లీ హ్యాపెన్స్ విత్ ఫారినర్స్. మనకు 200 కూడా నేను ఇక్కడ ఏముందంటే మనం అయితే ఎంజాయ్ చేయొచ్చు. టైం అనేది మరి రోజంతా కదండి, పర్వాలేదు. స్టిల్ లిఫ్ట్స్ ఐ ఫీల్ లైక్ ఇట్స్ అఫోర్డబుల్. బట్ ఈరోజు చూశాను మొత్తం అంతా కూడా ప్రాంతం 1-2 కాకుండా ఆ బిల్డింగ్లు మొత్తంకి అన్నీ కవర్ చేశాను. చూడండి చాలా చక్కగా మంచి డ్రెస్సులు వేసుకొని వచ్చారు అందరూ. సో కింద అయితే ఒక టికెట్ అనేది తీసుకున్నాను. ఆ టికెట్ అనేది మళ్ళీ కింద కూడా సబ్మిట్ చేయాలి. మీరు తీసుకొని మీరు ఎక్కడ పడితే అక్కడ వదిలేస్తారంటే అవ్వదు. సరే ఎక్కడ నుంచి స్టార్ట్ చేసిన అక్కడికి వచ్చేసానండి. డెహ్రాడూన్ డిస్ట్రిక్ట్. సో ఇవే మనకు విశేషాలు. బ్యూటిఫుల్ అండి. బై, టేక్ కేర్.